హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఆరబెట్టుకొని ప్రిపేర్ చేసుకునే సగ్గుబియ్యం అప్పడాలని మీతో షేర్ చేస్తున్నానండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. ఇవి మనకు పప్పుచారులోకైనా లేదంటే ఏదైనా కర్రీ తినబుద్ధి కానప్పుడైనా మనం ఈ అప్పడాలను వేయించుకోవచ్చు. ఇక్కడ ఈ అప్పడాల కోసం నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. సగ్గుబియ్యంలో కూడా 2-3 రకాలు ఉంటాయి కదండి. ఇక్కడ చిన్నగా ఉన్న సగ్గుబియ్యాన్ని ముందుగా నేను తీసుకున్నాను. ఒక 1 కప్పు సగ్గుబియ్యం వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం వాష్ చేసుకుని వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని వేసుకొని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. 2 గంటల తర్వాత మనకు వాటర్ని పీల్చుకొని సగ్గుబియ్యం చూడండి ఈ విధంగా నానిపోతాయండి. ఈ విధంగా నానిపోయిన ఈ సగ్గుబియ్యంతో మనము అప్పడాలను అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వాముని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకున్నామంటే అప్పడాలను అయితే ఈజీగా పెట్టుకోవచ్చండి. చూడండి, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఇడ్లీ పాత్రని వాటర్ని వేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ ఈ ఇడ్లీ గుంతల్లోకి సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం అంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇడ్లీల గుంతల్లోకి పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా అన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అన్ని ప్లేట్లలోకి కూడా ఈ విధంగానే సగ్గుబియ్యాన్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఇడ్లీ ప్లేట్లకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లన్నీ కూడా స్టాండ్కి అరేంజ్ చేసుకోండి. ఇలా అరేంజ్ చేసుకున్న ఈ ఇడ్లీ ప్లేట్లని మనం ముందుగా ఇడ్లీ పాత్రని స్టవ్ పై పెట్టుకొని వాటర్ని వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఆ పాత్రలోకి ఈ ఇడ్లీ ప్లేట్లన్నీ కూడా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకి అప్పడాలకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అవి కుక్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిపోతాయి. ఇలా ఇడ్లీ పాత్ర ప్లేట్లను తీసేసి ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకొని ఇంట్లోనే మనం ఒక సైడ్ పెట్టుకొని ఆరబెట్టుకున్నామంటే ఒక 2 డేస్లో ఈ సగ్గుబియ్యం అప్పడాలు అనేవి ఆరిపోతాయండి. ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు ఎండలో ఎండబెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా ప్లేట్లలోకి అరేంజ్ చేసుకొని ఇంట్లోనే ఆరబెట్టుకున్నానండి. ఇంట్లో ఒక 2 డేస్ ఆరబెట్టుకుంటే చూడండి ఎంత చక్కగా ఆరిపోయాయో. ఫ్యాన్ కింద పెట్టుకుంటున్నాం కదా కాబట్టి తొందరగానే ఆరిపోతాయి. ఈ విధంగా 2 డేస్ తర్వాత మనకు పర్ఫెక్ట్గా అప్పడాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పడాలను ఒక్కొక్కటిగా వేస్తే ఎంత చక్కగా పొంగుతాయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఈ విధంగా సగ్గుబియ్యం అప్పడాలని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ అప్పడాల రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూస్తున్నారు కదా అప్పడాలు అయితే ఎంత చక్కగా పొంగాయో. చాలా ఈజీగా ఇంట్లోనే ఎండతో పని లేకుండా మనం ఫ్యాన్ కింద ఈ విధంగా అప్పుడప్పుడు అప్పడాలన్నీ పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టవచ్చు. పప్పుచారులోకైనా కర్రీలోకైనా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా నోట్లో వేస్తే వెన్నెలాగా కరిగిపోయేలా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.